ఈ రోజే ఒక సభ పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమంటారు అన్న మాటలకు మీరేమంటారు? అది యాక్చువల్ గా ఆయన సభ పెట్టే అవసరం అయితే లేదండి. ఇది ఎలా ఉందంటే తెలంగాణ రాజకీయ పరిస్థితులు కొంతమంది, అందరని కాదు, పదే పదే రెచ్చగొట్టడం. ఒక పక్క రాష్ట్రం వాడు అతను ఎక్కడ పని, అతనికి ఎక్కడ పని ఏంటి, లేకపోతే అక్కడ ఇల్లు లేవా, లేకపోతే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఆడికి మరి తెలుసో తెలీదో ఆడి పుట్టక ముందే వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడే పెరిగారు, ఇక్కడే తిరిగారు. ఏదో ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టి అసలు మనకి పక్క ఊరే తెలియదు, పక్క రాష్ట్రమే తెలియదు అన్నట్టు వీళ్ళు మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారంటే వీడు ఎక్కడికి వెళ్ళలేదు. అలా మాట్లాడేవాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్లకుండా నాడు చదువు అయిపోయిందా? ఎక్కడికి వెళ్లకుండా నాడు పెళ్లి చేసుకున్నాడా? వీళ్ళు ఎంతో సపోజ్ కేటీఆర్ ఇది ఎక్కువగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టిన వాళ్ళలోనండి ఎక్కువగా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అంటే అంతకుముందు టీఆర్ఎస్ కాబట్టి వాళ్లే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు. యాక్చువల్ గా వాళ్ళు 1983లోనే కేసీఆర్ గారు మన ఎన్టీ రామారావు గారి పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పుడు మరి ఆంధ్ర అవ్వడం తెలీదా? 2001 వరకు ఉన్నాడు ఆయన. అంటే దరిదాపుకి 20 సంవత్సరాలు ఉన్నాడు. ఎక్కువ 18 సంవత్సరాలు అనుకోండి. 18 సంవత్సరాల పాటు ఆయన తెలుగుదేశం వాళ్ళు అంటే ఆంధ్ర వాళ్ళు పెట్టిన తెలుగుదేశం పార్టీలో ఆంధ్ర ఆయనకు సంబంధించి ఆంధ్ర ఆయన ఉన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పార్టీలో 20 సంవత్సరాలు ఉండి అప్పుడు ఆంధ్ర ప్రాంతం గుర్తుకు రాలేదు వీళ్ళకి. అప్పుడు మాత్రం గుర్తుకు రాలే, అప్పుడు మాత్రం వాళ్ళ సంకల్ నాకారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఈ పదవి కావాలి, విద్వేషాలు రెచ్చగొడితేనే మనం మన పప్పం గడుపుకోవచ్చు, మన వ్యాపారాలు చేసుకోవచ్చు, మన డబ్బులు సంపాదించుకోవచ్చు, మన సెటిల్మెంట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు రకరకాలుగా మాట్లాడి ప్రాంతీయ విద్వేషాలండి మరీ దారుణం. పోనీ ఓకేనండి, పోనీ అలా కాదు ఇలా కాదంటే కాదు, ఆడికి ఇక్కడ పని ఏంటి, పని ఏంటి, వాళ్ళ విగ్రహాలతో పని ఏంటి, వాళ్ళ విగ్రహాలతో పని ఏంటంటే ఈయన అసలు బతకనంత వీడు మనిషి అయి ఉండి అలా మాట్లాడొచ్చా అనేది ఎంత దారుణం. అంటే వాళ్ళ విగ్రహాలతో పని ఏంటంటే ఆయన గురించి తెలిస్తే వాళ్ళ కుటుంబం మొత్తం వీడు పాలేరుతనం చేసినా సరిపోదు. అటువంటి గొప్ప వ్యక్తుల విగ్రహాలు అక్కడ ఉంటే ఆ విగ్రహాలను కూడా కించపరిచే విధంగా మాట్లాడడం అంటే ఎంత బరి తెగించేసి వాళ్ళ విద్వేషాలను చూపిస్తున్నారో జనాలకి, ప్రజలకి అని మనం ప్రత్యేకంగా గమనించాలండి. అటువంటి యదవల్ని ఎప్పుడు అవసరం అంటే ఎప్పుడు అవకాశం ఉంటే మనకి అప్పుడు తరిమి కొట్టేలాగుంటే మొన్న ఎలా పక్కన కూర్చున్నారో అలాగే పక్కన కూర్చోబెడితే మళ్ళీ ఇటువంటి వాగుడు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు దానికి సంబంధించి పదే పదే అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో ఉన్నారు, దానికి సంబంధించి ఆయన ఏదో వివరణించుకున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతోనే మళ్ళీ నా మాటలు నేను వెనక్కి తీసుకున్నానని స్వయంగా ఆయనే చెప్పాడు. అయితే ఆయన మళ్ళీ రెచ్చగొట్టే విధంగా కొంతమంది పేటీఎం గాళ్ళు కూడా తయారైపోయి ఆయన ఎలా ఎందుకు క్షమాపణ చెప్తాడు, ఆడెవడికో క్షమాపణ చెప్పాలని పనేటి, మేము వాళ్ళని వ్యతిరేకిస్తున్నాం ఈ టైప్ లో ఏదో మాట్లాడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ క్లబ్లోను లేకపోతే ప్రెస్ మీట్ లోను మాట్లాడటం అనేది మరి వాళ్ళు ఏ సమాజంలో ఉన్నారో నాకు అయితే అర్థం అవట్లేదు. అంటే నలుగురు తిరిగే అటువంటి వాళ్ళు అయితేనండి యాక్చువల్ గా అడవిలో ఉండాలి. అడవిలో ఉంటే ఏంటంటే వేరే వాళ్ళతో పని ఉండదు, వేరే వాళ్ళతో అవసరం ఉండదు. ఇప్పుడు సపోజ్ ఆడు వాడే ఫోన్ ఎక్కడి నుంచో కొంటాడు, ఆడు బాబు తయారు చేసింది కాదు, వాడి ఊళ్ళో తయారు చేసింది కాదు. మరి అటువంటి అప్పుడు పక్క రాష్ట్రం ఫోను లేకపోతే పక్క దేశం ఫోను మనకు అవసరం లేదు కదా. తినే తిండి ఆడి బియ్యం ఆడి ఇంట్లోనే పండించుకుంటున్నాడా కాదు, పక్క ఊళ్ళో ఎక్కడో పండించుకుంటే తెచ్చిన బియ్యం లేదా పక్క రాష్ట్రంలో తెచ్చిన బియ్యం. అటువంటి ఎదవలో మరి తినే తిండి చేసే పని అవసరం అంతా కూడా అన్ని పక్క వాళ్ళ మీద ఆధారపడి మాకు ఆడితో పనేంటి, ఆళ్ల విగ్రహాలతో పనేంటి అనే వాగే ఎదవల్ని చెప్పు తీసుకు కొడితే బుద్ధి వస్తుంది అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఆడికి ఆ మాత్రం కామన్ సెన్స్ తెలుసు. చదువుకున్న ఎదవే, పోనీ చదువుకోలేదు, ఆడు గేదెలు కాసే ఎదవా ఏలుముద్రగాడు అంటే అనుకోవచ్చు మనం. ఆడు ఏలుముద్రగాడు కాదు, కానీ ఏంటంటే ఆడు చేసే వ్యవహారాలన్నీ కూడా గేదెలు కాసేవాడు వ్యవహారంలాగానే ఉంటుంది. అంటే కనీసం ఆడికి కామన్ సెన్స్ అంటే లోక జ్ఞానం అనే తెలియని ఎదవ ఎవడరు అంటే ఇలా మాట్లాడే ఎదవలని ప్రత్యేకంగా చెప్పనవసరంలే. అటువంటి వాడిని ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్న గద్దర్ గారి విగ్రహాలు పెడతాం లేకపోతే ట్యాంక్ బండి మీద ఆ విగ్రహాలతో పనేంటి ఇలా రకరకాలుగా వాగారు. రకరకాలుగా వాగినప్పుడు గద్దర్ గారు ఏం చేస్తారండి? గద్దర్ గారిని మనం ఇక్కడ అవమానించడం అని కాదు, ఆయన ఏం చేస్తాడు మరి ఆయన నీకు దగ్గర కూడా వెళ్ళి సచ్చేవో లేదో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారితో ఎంత పరిచయం ఉందో పాత వీడియోలు ఏమైనా ఉంటే చూడు. పాత వీడియోలు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని గద్దర్ గారు ఏ విధంగా సంబోధించేవారు, తమ్ముడు అని సంబోధించేవాడు. ఎంతో ఆప్యాయంగా అంటే ఒక తండ్రి కొడుకులాగా గద్దర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉండేవారు. అది ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారు గద్దర్ విషయంలో ఏ విధంగా ఉండేవాడు, ఆ వీడియోలన్నీ చూస్తే అటువంటి ఎదవలకి బుద్ధి వస్తుంది. ఒరే బంధుత్వాలంటే లేదా బంధాలంటే అభిప్రాయాలంటే లేదా అన్నదమ్ముల బంధం అంటే అది ఒక తల్లికి పుట్టిన వాళ్ళు అవనవసరంలా.